హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులో చూసారు కదా. ఈరోజు మా ఇంట్లో బెండకాయ కర్రీ ఫ్రెండ్స్. ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. కేజీ బెండకాయలు తెచ్చాను, లేత బెండకాయలు ఫ్రెండ్స్. ఇలా తొడిమే ఉంటుంది కదా, తుంచితే ఇలా ఇరిగిపోవాలి ఈజీగా. ఇది చాలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ బెండకాయలు. ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా, ఎర్రగడ్డలు. ఆ తర్వాత కొత్తిమీర ఫ్రెండ్స్, కొత్తిమీర కొద్దిగా అవసరం అవుతుంది ఓకే. తర్వాత టమోటా ఫ్రెండ్స్, టమోటా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఆకు మాత్రం ఈ విధంగా గిల్లి పెట్టుకోవాలి. ఇవన్నీ పోపుకి అవసరం అవుతాయి, తాలింపుకి. ఇంకా బెండకాయలు చూపించాం కదా ఫ్రెండ్స్. ఈ బెండకాయలు వచ్చేసి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైజులో ఇలా ఈ లెవెల్ ఈ సైజు ఉండేలాగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు స్టవ్ అంటించి దానిపైన గోళం పెట్టి అందులో కేజీ బెండకాయలకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు, అలాగే కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు, ఒక చిన్న స్పూను ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా 2 నిమిషాలు ఇది ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసుకోవాలి. టమోటా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ గరిటెతో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమోటా అంతా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయలన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి. మా సిస్టరు 3 స్పూన్ల కారం పొడి వేస్తుంది. ఈ బెండకాయ చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో కారం పొడి బాగా పడితే బాగుంటుంది స్పైసీగా. మా సిస్టర్ 3 స్పూన్ల కారం పొడి వేస్తుంది, ఎందుకంటే కొంచెం స్పైసీ కావాలి కదా ఫ్రెండ్స్, అందుకు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియా పౌడర్,
ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక స్పూను, చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని గరిటెతో ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మా సిస్టరు ఒక గ్లాస్ వాటర్ వేస్తుంది. వాటర్ ఎక్కువ ఉంటే బాగోదు ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ, అందుకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది కేజీ బెండకాయలోకి. ఇప్పుడు మూత పెట్టి 5 minutes ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 5 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. కొద్దిగా మీడియంగా ఉడికింది ఫ్రెండ్స్. మగ్గిపోయింది బెండకాయ, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు వాటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అదో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా పూర్తిగా ఆవిరి అయిపోవాలి ఫ్రెండ్స్, డ్రై అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. బెండకాయ మగ్గిపోయింది, బాగా మగ్గిపోయింది. ఈ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయింది. ఇప్పుడు మన బెండకాయ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి 3 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తుంది మా సిస్టర్. కేజీ బెండకాయలలోకి 3 స్పూన్ల కొబ్బరి పొడి పడుతుంది ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది బెండకాయ కర్రీ టేస్టీగా. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కలిసేలాగా గరిటె తీసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర పైన చల్లుకొని దించేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేడి వేడి చపాతీ, రోటీలోకి అండ్ అన్నంలోకి సూపర్ హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈజీగా ట్రై చేసుకొని తినండి. ఇది బెండకాయ తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హెల్తీ ఫుడ్, లైట్ ఫుడ్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి, హైలైట్గా ఉంటుంది. ఈ విధంగా చపాతీ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక 2 గంటలు ఇది బెండకాయ కర్రీ వేసుకొని, మనం వాటర్ ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, అందుకే బాగా వచ్చింది బెండకాయ కర్రీ. సూపర్గా కుదిరింది చూడండి. ఈ విధంగా తీసుకొని తింటుంటే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు చెప్పకూడదు, అవి చెప్తే అర్థం కాదు మీకు. మీరు ఈజీగా ఇలా చేసుకొని తినండి ఇంట్లో, చాలా మంచిది హెల్త్కు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.